హాయ్ ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రభుత్వ పథకాలు ఉద్యోగ సమాచారంతో పాటు దివ్యాంగులకు సంబంధించి ప్రత్యేక సమాచారం ఏదైనా ఉంటే ఉన్నట్టుగా నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు కూడా 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి మనకు తాజా సమాచారం అయితే వచ్చిందండి. ఈ సదరం శిబిరాలకు సంబంధించి జిల్లాల వారి సమాచారాన్ని నేను మీకు ఇప్పుడు తెలియజేస్తాను. 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి 60 జిల్లాల నుంచి దివ్యాంగులకు సంబంధించి ఏదైనా సమాచారం ఉంటే వాటిని సేకరించి ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. మీ జిల్లా సమాచారం వచ్చినప్పుడు మీరు తప్పకుండా తెలుసుకోవాలి అనుకుంటే మీరు వెంటనే ఈ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే తాజా వీడియోలు మీకు నోటిఫికేషన్ ద్వారా వచ్చి ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుంటారు. ఇక విషయంలోకి వెళ్ళినట్లయితే ఇక్కడ 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి దివ్యాంగులకు ప్రత్యేక సదరం క్యాంపులు నిర్వహిస్తూ ఉన్నారు. వాటికి సంబంధించి జిల్లాల వారీగా నేను వివరాలను అయితే ఇప్పుడు తెలియజేస్తానండి. ముందుగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు సంబంధించి ఇక్కడ సదరం శిబిరాలు నిర్వహిస్తున్నాము. మీ సేవ ద్వారా స్లాట్ బుక్ చేసుకోవాలి అంటూ అధికారులు అయితే సమాచారం ఇచ్చారు. ఆ వివరాలు ఈ విధంగా ఉన్నాయి. భూపాలపల్లి అర్బన్ ఈ నెల 27వ తేదీన సదరం క్యాంపు నిర్వహించనున్నట్లు కలెక్టర్ రాహుల్ శర్మ గారు అయితే ఒక ప్రకటన ద్వారా తెలుపుతూ ఉన్నారండి. శారీరక, వినికిడి, మానసిక, కంటి చూపు సమస్యలు ఉన్న వారికి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో సదరం క్యాంపు నిర్వహించనున్నట్లు తెలిపారు. జిల్లాలోని అన్ని మండలాల బాధితులు 2 రోజుల ముందుగా ఆన్లైన్లో స్లాట్ బుక్ చేసుకోవాలని, గతంలో రిజెక్ట్ అయిన వారికి ఇప్పుడు దరఖాస్తు చేసుకునేందుకు అర్హత లేదు అంటూ అధికారులు అయితే మనకు తాజాగా సమాచారాన్ని ఇస్తున్నారండి. ఎవరైతే జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు సంబంధించిన దివ్యాంగులు 27 తేదీన క్యాంప్ ఉంది కాబట్టి 24, 25 తేదీల్లో ఈ స్లాట్ బుక్ చేసుకుని సదరం క్యాంపులకు అటెండ్ అయ్యి మీకు అర్హత ఉన్నట్లయితే సదరం సర్టిఫికేట్ పొందండి. బాపట్ల జిల్లాలో ఈ నెల 25వ తేదీన వినికిడి సమస్యలు ఉన్న వారికి పరీక్షలు చేసి వారికి వినికిడి యంత్రాలు ఉచితంగా ఇస్తామంటూ అధికారులు తెలుపుతున్నారండి. ఆ సమాచారం ఈ విధంగా ఉంది. గుంటూరు ఈ నెల 25న ఉదయం 10 గంటలకు గుంటూరు సర్వజనాసుపత్రిలో సుశ్రుత సమావేశ మందిరంలో వినికిడి యంత్రాలను ఉచితంగా పంపిణీ చేయనున్నామని జిల్లా విభిన్న ప్రతిభావంతుల వయోవృద్ధుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకురాలు సిహెచ్ సువార్త గారు అయితే ఒక ప్రకటన ద్వారా సమాచారాన్ని ఇస్తూ ఉన్నారండి. కేంద్ర సామాజిక న్యాయం సాధికారత మంత్రిత్వ శాఖ సికింద్రాబాద్ అలియావర్ జంగ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పీచ్ హియరింగ్ డిసేబిలిటీ రీజనల్ సెంటర్ సహకారంతో స్పీచ్ హియరింగ్ శిబిరం నిర్వహించి జిల్లాలో అర్హులైన నవజాత శిశువుల నుంచి వృద్ధుల వరకు వినికిడి యంత్రాలు పంపిణీ చేస్తారన్నారు. ఆధార్, యూడిఐడి కార్డ్, వైద్య బోర్డు జారీ చేసిన అంగవైకల్య ధృవపత్రం అంటే సదరం సర్టిఫికెట్, అలాగే రెవెన్యూ శాఖ అధికారులు జారీ చేసిన ఆదాయ ధృవపత్రం అంటే రేషన్ కార్డు, గత 3 ఏళ్లలో సహాయం పొందని వ్యక్తులు అర్హులని ఈ మేరకు ఈ రేషన్ కార్డు, సదరం సర్టిఫికెట్, యూడిఐడి కార్డు, ఆధార్ కార్డు తీసుకొని ఈ మేరకు 25వ తేదీ గుంటూరు సర్వజన ఆసుపత్రికి వెళ్ళినట్లయితే అక్కడ వినికిడి సమస్యలు ఉన్న వారికి పరీక్షించి ఉచితంగా వినికిడి యంత్రాలు అయితే ఇస్తారండి. బాపట్ల మరియు గుంటూరు జిల్లాలకు సంబంధించిన వినికిడి సమస్యలు ఉన్న ప్రజలు తప్పనిసరిగా ఈ సర్వజన ఆసుపత్రికి వెళ్ళి మీరైతే పరీక్షలు చేయించుకోండి. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని అధికారులు ఈ విధంగా ఇవ్వడం జరిగింది. ఈ ప్రయోజనం కోసం సహాయం పొందని వ్యక్తులు, గత సంవత్సర కాలంలో సహాయం పొందని 12 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు హాజరు కావాలని కోరారు. గుంటూరు గవర్నమెంట్ ఆసుపత్రిలోని సుశ్రుత మీటింగ్ హాలులో జరిగే ఈ శిబిరానికి 10 గంటల 30 నిమిషాలకు నుంచి సాయంత్రం 5 గంటల వరకు హాజరై పరీక్షలు చేయించుకోవాలని అధికారులు తెలుపుతున్నారండి. 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి 60 జిల్లాల నుంచి దివ్యాంగులకు సంబంధించి ఉద్యోగ సమాచారమైన, సదరమైన, పెన్షన్లకు సంబంధించి, రేషన్ కార్డులకు సంబంధించి లేదా సబ్సిడీలకు సంబంధించి ఎలాంటి తాజా సమాచారం వచ్చినా పవన్ టాక్స్ తెలుగు ఛానల్ ద్వారా తెలియజేస్తూ ఉంటాను. ఈ సమాచారాన్ని మీరు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండడం కోసం వెంటనే ఈ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.